కాకినాడ జిల్లా అన్నవరం భూలోక వైకుంఠంగా పేరుగాంచిన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం రత్నగిరిపై ఇటీవల నిర్వహించిన ఒక కార్యక్రమం తీవ్ర వివాదానికి దారితీసింది. శ్రీరామ సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వెలిసిన ఈ పుణ్యక్షేత్రంలో హిందూ దేవి దేవతలను విమర్శిస్తూ జంతు రూప అవతారాలను పూజించడం మహాపాపమని ప్రచారం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. స్వామివారి కొండపై యేసుక్రీస్తు మక్కా చిత్రాలతో బ్యానర్లు, స్టిక్కర్లు ఏర్పాటు చేసి 4 రోజుల పాటు బ్రహ్మకుమారుల కార్యక్రమం నిర్వహించారని విశ్వ హిందూ పరిషత్ నేతలు చెప్పారు. ఈ కార్యక్రమానికి దేవస్థానం సుమారు 300 గదులు, డార్మెంటరీలు, హాల్స్, ఖాళీ స్థలాలు కేటాయించగా వసూలు చేయాల్సిన 4,49,000 రూపాయల బదులు కేవలం 1,67,000 రూపాయలే వసూలు చేయడం వల్ల దేవస్థానానికి ఆర్థిక నష్టం జరిగిందని ఆరోపించారు. హిందువుల భావాలను దెబ్బతీసే కార్యక్రమాలకు అనుమతులు రద్దు చేయాలని విశ్వ హిందూ పరిషత్ అధికారులను కోరింది. సోమవారం ఫలం అసహ ఫలం మనోరథ ఫలం పుత్రపౌత్ర మీకేంటి రకంగా ఆంధ్రప్రదేశ్ స్వామి చూడండి. జై శ్రీరామ్. విశ్వ హిందూ పరిషత్ ఈరోజు కార్యకర్తలందరూ కూడా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంపై కొండపైన రావడం జరిగింది. దీనికి కారణం ఎందుకంటే ఈ రోజు నుండి 4 రోజులు 5 రోజులు 20వ తారీఖు నుండి 24 దాకా బ్రహ్మకుమారులు అని మనకి ఓం శాంతి వాళ్ళు ప్రసారం ఏమైతే చేస్తున్నారో మన హిందూ ధర్మానికి, హిందూ ధార్మిక సంస్థలకి వ్యతిరేకంగా వాళ్ళు మత ప్రసారం చేస్తున్నారు. ఏంటి ఈ క్రిస్టియన్స్ సిలువలు పెట్టుకుని తర్వాత హిందువుల్ని అన్నయ్య భార్య భర్తలను కూడా అన్నా చెల్లెలు బంధాన్ని పెట్టి ఈ యొక్క ప్రసారం చేస్తున్నారు. తర్వాత దేవుడు భగవంతుడు ఈ యొక్క శివతత్వం ఒకటే, శివస్వామి ఒకరే అని ప్రచారం చేస్తున్నారు. 1937 ఏ విధంగా ఇక్కడ పర్మిషన్ ఇస్తుంది, అనుమతిస్తుంది అనేది విశ్వ హిందూ పరిషత్ ఖండిస్తుంది. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ తెలిసిన తర్వాత నుండి ఉదయం నుంచి ఈఓ గారికి, కమిషనర్ గారికి ఫోన్ల మీద ఫోన్ చేసి ఇది ఇవాళ రద్దు చేయడం జరిగింది. ఇటువంటి వాళ్ళకి మీరు అనుమతి ఎందుకు ఇస్తున్నారు? ఈ యొక్క ఆఫీసర్లకు కూడా, ఎండోమెంట్ ఆఫీసర్లకి తెలియడం లేదా? ఏది ధర్మం కోసం పనిచేస్తుంది, ఏది మత ప్రసారం గురించి పనిచేస్తుంది అనేది తెలుసుకొని ఈ అధికారులు కూడా సహకరించాలి, అధికారులు కూడా తెలుసుకోవాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మనం ఇప్పుడు సాక్షాత్తు సత్యదేవుని సన్నిధిలో ఉన్నాం. ఈ సత్యదేవుని సన్నిధిలో మన హిందుత్వానికే అపకారం తలపెట్టేటటువంటి కార్యక్రమాలు గత 15 సంవత్సరాలుగా ఓం శాంతి అనే ఒక సంస్థ ఇక్కడ చేస్తూ ఉన్నదంట. అంటే ఇప్పటి వరకు మనకు తెలియదు హిందుత్వం ఎంత నిద్రపోతుందో, ఇప్పటి వరకు హిందువులు ఎంత నిద్రపోతున్నామో మనం ఒకసారి గమనించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఈ ఓం శాంతి అనే ఈ సంస్థ పూర్తి హిందుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తూ దేవుడు లేడు, మీరు పశువుల్ని, కొండల్ని, గుట్టల్ని, పక్షుల్ని నమ్ముతారు దేవుడి కింద, అవన్నీ పాపం, మహాపాపం. ఆ శివబాబా అని ఎవడో ఉంటాడట, 1937లో పుట్టాడట దేవుడు. అప్పుడే దేవుడు పుట్టాడట. మరి ఇంతకాలం మన సనాతన ధర్మం అంతా ఏమైపోయిందో, ఈ ఓం శాంతి ఏం ఆలోచించుకుంటుందో ఒకసారి మనం గమనించుకోవాల్సిన పరిస్థితిలో ఇప్పుడు మనం ఉన్నాం. ఇటువంటి సత్యదేవుని సన్నిధిలో కూడా వాళ్ళు చేసే ప్రచారం ఏంటంటే దేవుడు లేడు అని సత్యదేవుని సాక్షాత్తు ఈ సన్నిధిలోనే వాళ్ళు గత 15 సంవత్సరాలుగా ఇలా చెప్పుకుంటూనే వస్తున్నారు. ఈ రోజున ఈ ఘటన ఈ రోజున బయటపడింది. విశ్వ హిందూ పరిషత్ ఈరోజు పూనుకుంటే ఇదిగో ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఈ ఆర్భాటాలన్నిటికీ ముగింపు పడింది. ఇక నుంచి
ఇక ఎప్పుడూ కూడా ఈ సత్యదేవుని సన్నిధిలో వాళ్ళు కాళ్ళు మోపలేని పరిస్థితి ఈరోజు విశ్వ హిందూ పరిషత్ తీసుకొచ్చింది. ఇప్పుడు శివరాత్రులకి, వినాయక చవితులకి ప్రతి గుడిలో, మీ ఊర్లో, నా ఊర్లో, ప్రతి ఒక్కళ్ళ ఊర్లో ఈ ఓం శాంతి వాళ్ళు తెల్ల చీరలు కట్టుకుని వచ్చి అటెండ్ అయిపోతారు. దీన్ని ప్రతి హిందువు ఖండించవలసిన పరిస్థితి ఈ రోజున ఉన్నది, గమనించాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కాకినాడ జిల్లా విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శిగా మాట్లాడుతున్నాను. ఈ సత్యదేవుడి సన్నిధిలోని ఈ రోజు ఇలా ఆప్ చేసామంటే చాలా మన అందరికీ కూడా, హిందువులందరూ కూడా మేలుకున్న బట్టి అందరూ ఫేస్బుక్లోను మొత్తం అందరూ వాట్సాప్లో పెట్టి దీన్ని పబ్లిక్ చేశారు. దాని చేత మేము దీనికి ఎదరకు వచ్చి మా స్టేట్ లీడర్లు, విశ్వ హిందూ పరిషత్ రవి గారు, ఇంకా లీడర్లు అందరూ కూడా కమిషనర్ ఆఫీస్ ఫోన్ చేశారు. ఇందులో ఎంత దౌర్భాగ్యం అంటే, మన ఓం శాంతిలోను కన్ని పిల్లల్ని వాళ్ళే పెళ్లి చేసుకోవాలి. మన వాళ్ళు శివబాబాకే ఇచ్చి పెళ్లి చేసుకోవాలి. ఎంతమంది అయినా సరే వాళ్ళ వంశీకులే చేసుకోవాలి. ఏదో ఫంక్షన్ చేస్తారు రాజమండ్రిలో, మళ్ళీ మహారాష్ట్ర తీసుకెళ్తారు, వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ఎంత దౌర్భాగ్యం అంటే, ఇంతకన్నా దౌర్భాగ్యం ఉందా? మన హిందువుల్లో పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, అబ్బాయిలకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. మగవాళ్ళని రానివ్వరు, ఆడవాళ్ళనే రాణిస్తారు ఇందులో. ఇది ఎవరికైనా తెలుసా ఈ విషయం? ఎంత దౌర్భాగ్యం! ఒక అమ్మాయిని 16 మంది పెళ్లి చేసుకుంటారు.